199% నెరవేర్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకొకరిలాగా హామీలు ఒకటి పనులు ఒకటి లేదు. హామీలు నెరవేర్చాం కాబట్టి ఈరోజు మోహన్ రెడ్డి చెప్పిన పనులన్నీ చేశాం కాబట్టి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి అడుగుతున్నాం. అటువంటి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికన్నా మీరు మద్దతు ఇవ్వండి. దేవుణ్ణి నమ్ముకున్న ప్రభుత్వం ఎప్పుడూ జగన్ గారు చెప్పే మాట, పైన దేవుడు ఇక్కడ మీరు ప్రజలు, ఈ ఇద్దరి విశ్వాసంతో ప్రజలకి మేలు చేసే ప్రభుత్వం ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఇది. అటువంటి ప్రభుత్వాన్ని, అటువంటి నాయకుడిని, అటువంటి సమర్థ నాయకుడిని ఎన్నుకోండి. తప్పకుండా ఈ ప్రభుత్వం అందరికీ మంచి చేస్తుంది, అందరికీ మంచి చేయబోతుందని తెలియజేస్తూ బొబ్బిలిపాడు గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పోయినసారి 535 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. ఈ గ్రామం నా దత్తత గ్రామం లాంటిది. తప్పకుండా ఈ గ్రామానికి మరింత మంచి చేసే పనులు చేస్తాం. ఈ గ్రామాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకో. చిన్న గ్రామం అయినా సరే పెద్ద పనులతో చేస్తాం. ముందు ముందు ఈ గ్రామానికి మరింత అభివృద్ధి పనులు చేస్తాం. ఈరోజు మోహన్ రెడ్డి ఒక 2 సమస్యలు ఎప్పటి నుంచో చెప్పారు. ఒక కరెంట్ పోల్స్ వేయించినన్నా 900 మీటర్ల దూరంలో ఉంది అన్నప్పుడు ఆ రోజు నాకు ఇంకా గుర్తు, సిఈని డీని లైన్లో నిలబెట్టి ఆ లైన్ కరెంట్ లైన్ వేయించాలన్నప్పుడు ఆ ఎండ్ పాయింట్లో ఒక బోరు కానీ ఒక బావి కానీ బావి కానీ ఉండాలి. దాన్ని లేకపోవడం వల్ల మనం పని చేయలేకపోయాం. రెండవది, ఇక్కడ యూత్కి ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ కావాలన్నా దాన్ని మీరు బాగు చూపించినప్పుడు నేను మోహన్ రెడ్డి చెప్పాను, ఎక్కడైనా స్థలం నువ్వే చూడు, ఒక ప్లే గ్రౌండ్ చూపిద్దాం, పెద్దగా ఖర్చు కూడా ఏదో నిధులతో చూపిద్దాం అని చెప్పాం. ఇలా చిన్న చిన్న పనులన్నీ కూడా వెంటనే చేస్తాను, చేపించే బాధ్యత నాదని తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళు, విజ్ఞులు ఏ ప్రభుత్వం ఏ విధంగా చేసిందనేది నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. ఎమ్మెల్యే గారు అప్పుడు సౌమ్య గారు ఎలా చేశారు, డాక్టర్ గారు ఎలా చేశారనేది మీకు తెలుసు. కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇందాక సీని చెప్పాడు, నందిగామ ప్రజలకు ఎటువంటి పరిపాలన కావాలన్నది. ఆత్మగౌరవంతో కూడుకున్న పరిపాలన, ఆత్మాభిమానంతో కూడుకున్న పరిపాలన కావాలి. మనం చేసే పనులు, మనం చేయవలసిన పనులు మనకి క్లారిటీ ఉండి ఎవరో చెప్పినట్టు కాకుండా ప్రజలకు ఏది అవసరమో అది చెప్పగలిగే సమర్థమైన నాయకత్వం నందిగామకు అవసరం. అటువంటి సమర్థమైన నాయకత్వం ఎవరికి ఉందనేది మీరే డిసైడ్ చేయండి. మీకు మంచి జరిగితేనే, మీ ప్రజలకు మంచి జరిగితేనే, ప్రజలకు మంచి అవుతేనే, ఈ పరిపాలన మీకు నచ్చితేనే మీరు నాయకుడిని ఎన్నుకోండి. డాక్టర్ గారు మంచివారు, ఇంకొకరు చెడ్డవారని చెప్పట్లేదు. మీ మనసుకి ఎవరు మంచివారైతే, మీ ప్రజలకు ఎవరు మంచి చేశారు అనిపిస్తేనే, ఏ ప్రభుత్వం మీకు మంచి చేసింది అనిపిస్తేనే, ఏ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనిపిస్తేనే, ఏ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిగిందని తెలిస్తేనే, ఏ ప్రభుత్వం మంచి చేసింది అనిపిస్తేనే ఆ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. లేదు జగన్ గారి ప్రభుత్వం మంచి చేయలేదు, ఇక్కడ ఎమ్మెల్యే మంచి చేయలేదు, గత ప్రభుత్వం మంచి చేసింది, గత ఎమ్మెల్యే మంచి చేశారంటే గత ఎమ్మెల్యేకి గత ప్రభుత్వానికి ఓటేయండి. లేదు ఈ ప్రభుత్వం మంచి చేసింది,
ఈ ఎమ్మెల్యే మంచి చేశాడు, ఈ ముఖ్యమంత్రి మంచి చేశాడు అనుకుంటేనే ఈ ప్రభుత్వానికి ఓటు ఎవరికి ఓటు వేయాలనేది మీరు డిసైడ్ చేయండి. ఓట్లు అడిగేవాళ్ళు వచ్చేవాళ్ళు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా ఈసారి ఈ 4 రోజులు వస్తూ ఉంటారు, వేషకాలు వస్తుంటారు, రకరకాల వేషాలతో రకరకాల హామీలతో వస్తుంటారు. మేము ఏమీ హామీ ఇవ్వట్లే, మేము మీకు మంచి చేసామని అనిపిస్తేనే ఓటేయండి. మేము మంచి చేయలేదనుకుంటే కనుక మీరు ఆలోచించండి. అంత ధైర్యంగా చెప్పే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.